కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్ష రసము చేసి కనలేని అందులకు చూపు నొసగి చెవిటి మోకల బాగుపరచితివి. మరణపు వేదన వృధా కాదు, నామది నీ వేదనలో మునిగే క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములు. వరిపై కాలు సేతులు క్రూరముగా బంధించి వైరులు నేరములు నీ పైన మోపిరా, అట్టి నేరమెన్నడు చేయవైతివిగా. స్వరూపమైనను సొగసైనను లేదు, తృణీకరింపబడెను. విసర్జించిరి మనుజులెల్లరును, దైవమే చేవిడెను. 10,000లోన అతి సుందరుండు రూపుని కోల్పోయెను. ఆహా 10,000లోన అతి సుందరుండు రూపుని కోల్పోయెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. కలువరిగిరిలో సిలువదారి వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువదారి వేలాడితివా నా యేసయ్యా. పాపికి ఆశ్రయుడే సురక్షకుడు, భూమిలో బలిగా మరణించెను. పరిశుద్ధుడు పాపమాయనే, పరిశుద్ధుడు పాపమాయనే, భారమైన సిలువను మోసెనే, భారమైన సిలువను మోసెనే. ఎవరైతే ఆయన హింసిస్తున్నారో వాళ్ళని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అయితే వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళని శిక్షించమనా? కాదు, వాళ్ళని క్షమించమని అక్కడ దేవుడు మాట్లాడు. ప్రభు వారి యొక్క మరి మధ్యలో ఉన్నారు, ఇటు ఒక దొంగ ఇటు ఒక దొంగ ఉన్నారు. ఈ యొక్క దొంగల గురించి మనం చూసినట్లయితే వీరి గురించి బైబిల్లో మరి వారు ఎలాంటి పరిస్థితి నుంచి వచ్చారు, వాళ్ళ పేర్లేంటి, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే నికోడమస్ అనే ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో దొంగల పేర్లు అక్కడ రాయబడి ఉంటాయి. మరి మొదటి దొంగ పేరు, ఎడమ వైపు ఉన్న దొంగ పేరు ఏంటి అంటే గెస్టస్ అని పిలుస్తారు. అయితే రెండవ వైపు ఉన్న దొంగ అంటే కుడివైపు ఉన్న దొంగ పేరు ఏంటంటే డిస్మస్ అంట. అంటే ఈ ఇద్దరు దొంగలు అక్కడ యేసుప్రభు వారి పక్కన మరి వేలాడదీయటం మనము చూసినట్లయితే ఆ తల్లి వేదన మనం చూసినట్లయితే అది వర్ణించలేమండి. ఎదిగిన కుమారుడు తన కళ్ళ ముందునే అందరూ హింసిస్తుంటే, అందరూ నానా మాటలు అంటుంటే, ఉమ్ము వేస్తుంటే, అవమానపరుస్తుంటే, కొడుతూ ఉంటే, బాధిస్తుంటే, కొరడాలతో అనేక విధాలుగా హింసిస్తుంటే ఆ తల్లి వేదన మామూలు విషయం కాదు. నిస్సహాయ స్థితిలో ఆ తల్లి అక్కడ నుంచొని తన కుమారుడు వైపు ఎంతో వేదనతో చూస్తున్న దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అంట. కానీ యేసు ప్రభు చూడండి, ఒక్క క్షణం వదిలేశాడట. ఆ వదిలివేసిన క్షణాన్ని ఈయన భరించలేక, ఎందుకు వదిలేశావు, వై, ఎందుకు వదిలేశావు, నేను భరించలేని పరిస్థితిలో ఉన్నాను, ఈ శిలువను భరిస్తా, ఈ మేకులు భరిస్తా, ఈ ముళ్ళ కిరీటం భరిస్తా, ఈ కొరడా దెబ్బలు భరిస్తా, కానీ నువ్వు వదిలేస్తే మాత్రం నేను భరించలేను.
నేను జీవించలేను. చూడండి ఆ వేదన చూడండి. ఈరోజు విశ్వాసికి దేవునికి ఈ బాండింగ్ ఉండాల్సిందే. మనుష్యులు ఏ విధంగా అయితే క్రూరంగా హింసిస్తారో ఆ క్రూరత్వాన్ని ఆయన ఆ పాత్రను త్రాగినట్టు యొక్క యేసు ప్రభు ఇప్పుడు ఏమంటున్నాడంటే దాహమవుతుంది అంటున్నాడు. ఎప్పుడు ఈ పరుగు పందెం నిజముగా స్టార్ట్ అయింది అని మనం ఇంకొంచెం చెప్పుకోగలిగితే, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరిస్తావో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాలి. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారే నా యొక్క పాపం నిమిత్తము ఆ కలువరిగిరిలో మరణించారు, ఆయన రక్తం ద్వారా నేను పరిశుద్ధపరచబడ్డాను, ఆయన ద్వారా మాత్రమే నేను పరలోకం చేరుకుంటాను అని ఎప్పుడైతే నీ మనసులో నువ్వు అనుకొని విశ్వసిస్తావో, ఫ్రమ్ దట్ మూమెంట్ ఆన్వర్డ్స్ యూ బిలాంగ్ టు జీసస్. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాడు. ప్రతి ఒక్క మనిషి జీవితానికి ముగింపు ఉంటుంది. నువ్వు త్రాగుబోతైనా, తిరుగుబోతైనా, వ్యభిచారైనా, చదువుకున్నవాడవైనా, ధనవంతుడివైనా, ఏమీ లేనివాడైనా, జ్ఞానమున్నా జ్ఞానము లేకపోయినా, బుద్ధి ఉన్నా బుద్ధి లేకపోయినా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ మానవ జీవితం ఒకరోజు ముగింపు ఉంటుంది. అయితే ఆ ముగింపు సక్సెస్ ఎప్పుడవుతుందంటే మన ఆత్మను దేవుని చేతికి అప్పగిస్తే సక్సెస్ అవుతుంది.